హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టెక్ గురు. ఈరోజు వీడియో ఏంటి అని అంటే రివ్యూయింగ్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్టర్ యూజింగ్ ఆఫ్ 1 year పీరియడ్. సో కరెక్ట్ 1 year వాడిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రివ్యూ నేను ఈరోజు ఇస్తున్నా. సో దీంట్లో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నా. సో డిజైన్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ దిస్ వీడియో ఈజ్ హౌ టు మెయింటైన్ ద ఎలక్ట్రిక్ స్కూటర్స్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈ స్కూటర్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే డిజైన్ సింపుల్గా సూపర్గా ఉంటుంది. అండ్ కంఫర్ట్ ఆఫ్ ద సీట్. మనం లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు సీటు కుషన్గా ఉంటుంది కాబట్టి ఇద్దరికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది. అండ్ డిక్కీ స్పేస్కి వస్తే ఒక నెలకి సరిపడా సామాన్లన్నీ ఇందులో పడతాయి. ఒక చిన్న 30 kgs బాక్స్ అంతా ఉంటుంది. సో 30 liters కెపాసిటీ ఉంది. సో బూట్ స్పేస్ ఈజ్ ఆల్సో గుడ్ ఇన్ దిస్. ఇది కాక మెయిన్గా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది, ఆఫ్టర్ యూజింగ్ 1 year వెహికల్ తీసుకొని రోడ్డు మీద నడిపేటప్పుడు చాలామంది ఏమన్నారంటే, మీకు మామూలుగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, రిపేర్స్ వచ్చినాయి, ఇవన్నీ మీకు కూడా వచ్చాయా, మీకు ఎలా అనిపించింది పెర్ఫార్మెన్స్, ఇవన్నీ చెప్పాను అనమాట. సో దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. మైలేజ్ విషయానికి వస్తే ఇది మనం ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత, అంటే ఇందులో 100 వరకు మనం ఛార్జ్ చేస్తే బ్యాటరీ వచ్చేసి ఇది రేంజ్ అనమాట. మనం 100 kilometers బ్యాటరీ పర్సంటేజ్ 100 ఉన్నప్పుడు రేంజ్ 99, 100 చూపిస్తుంది. ఇట్ ఈస్ బ్యాటరీ 72 ఉంది కానీ 73 చూపిస్తుంది. అంటే మనం డ్రైవింగ్ చేసే విధానాన్ని బట్టి ఇది ఇంక్రీజ్ అవుద్ది రేంజ్. సో మనం ఎలా డ్రైవ్ చేస్తున్నాం అనేది కూడా ఫుల్గా మానిటర్ అవుతుంది అనమాట. సో ఫీచర్స్లో విషయానికి వస్తే S1+ ఏంటి అని అంటే ఎక్కువ ఫీచర్స్, టచ్ డిస్ప్లే ఇలాంటివి ఏమి ఉండవు. దీనివల్ల ఏంటంటే మనకు ఒక 30,000 సేవ్ అవుతుంది. మనం బ్యాటరీ సేమ్ ఉంటుంది కానీ టచ్ డిస్ప్లే ఇచ్చినందుకు ఇక్కడ ఒక స్పీకర్ వస్తుంది S1 ఎయిర్లో కానీ S1 ప్రోలో కానీ. సో ఆ స్పీకర్ వచ్చినందుకు ఇవన్నిటికి కలిపి ఒక ఇన్ఫోటైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ రెండు కలిపినందుకు 30,000 ఎక్స్ట్రా ప్రైస్. సో నేనేం చేసా, అది అవాయిడ్ చేసా. నెంబరు మైనస్ చేస్తూ ఉంటుంది, ఇది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది, ఇది ఓకే బటన్. సో ఇవి ప్రెస్ చేసి మనం ఇందులో పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. దీనికి కీ లేదు, దిస్ ఈస్ కీలెస్ అనమాట. అదర్ బ్రాండ్స్ అయితే కొంచెం సౌండ్ కూడా వస్తున్నాయి, ఇది నో సౌండ్, చాలా సైలెంట్గా వెళ్తుంది. మీరు అప్ టు 80 టాప్ స్పీడ్ 80 వెళ్ళొచ్చు ఇందులో. సో స్పీడ్ పరంగా ఆలోచిస్తే చాలా 80 మనకి 80 నియర్లీ 90-80 kilometers రేంజ్ వస్తుంది. మీరు మెయిన్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆలోచించాల్సింది, మనం రోజు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాం. సో మీరు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారో దాన్ని బట్టి మీరు రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. బైక్ ఒక బ్యాటరీ కెపాసిటీ, దాని రేంజ్ ఎంత దూరం. 100 మీరు 30-40 అంతే ట్రావెల్ చేస్తారనుకోండి, 100 kilometers రేంజ్లో మీకు తక్కువ ప్రైస్లో బైక్ వచ్చేస్తుంది. అదే మీరు డైలీ ఒక 100 kilometers ట్రావెల్ చేస్తా అంటే అట్లీస్ట్ 200 రేంజ్ ఉన్న బైక్ తీసుకోండి బ్యాటరీ కెపాసిటీ. సో ఆ రేంజ్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేస్తారు. చాలామందికి కన్సర్న్స్ ఏంటి అని అంటే, ఓలాలో సాఫ్ట్వేర్ గ్లిచెస్ ఎక్కువ, సర్వీస్కి ఇస్తే వెరీ లేట్గా సర్వీస్ చేస్తారు, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను కూడా ఈ బైక్ కొనేటప్పుడు చాలా ఇట్లానే ఆలోచించా చాలా విధాలుగా. నా ధైర్యం ఏంటంటే, మనం DIY స్పెషలిస్ట్, డూ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ట్రై చేద్దాం, ఒకవేళ ప్రాబ్లం వస్తే మనం చేసేదేదో మనం చేయొచ్చులే అని ఒక చిన్న డేర్ స్టెప్ వేసి తీసుకున్నా. సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, ఒకటి సాఫ్ట్వేర్ గ్లిచ్, సాఫ్ట్వేర్ ఎప్పుడు సరిగ్గా పనిచేయదు. అండ్ సర్వీస్ సెంటర్ గురించి అంటే, ఇప్పటివరకు నేను బైక్ కొని 1 year దాటిపోయింది, బట్ బైక్ని ఇప్పటివరకు సర్వీస్కి ఇవ్వలేదు.
సో సర్వీస్ అనేది అవసరం రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండికి. సో నేను దీంట్లో మీరు మరి లాభమా నష్టమా ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే అని అంటే, నేను ఫస్ట్ ఏదైతే బైక్ కొనడానికి పెట్టిన పెట్టుబడి ఉందో నేను దీని మీద ఖర్చు పెట్టింది. దాని తర్వాత నేను సింగిల్ ఎన్పి కూడా పెట్టలే. ఎందుకు? చాలా మందికి ఇంకొక డౌట్ ఉంది, మీరు ఎలక్ట్రిక్ బైక్ కదా, ఇంట్లో కరెంటు ఛార్జింగ్ పెడతారు కదా, ఇంట్లో ఎంత మీటర్ రీడింగ్ తిరుగుతుంది మీకు అని. సో దానివల్ల ఎక్స్ట్రా కరెంటు బిల్లు వస్తుంది. నాకు జనరల్ గా 400 వస్తుంది ఇంట్లో కరెంటు బిల్లు. ఇది యాడ్ చేసినా చేయకపోయినా నాకు పెద్ద ఫరక్ ఏం పడలేదన్నమాట. ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది, అంతకు మించి ఎక్కువ అవ్వలేదు. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, మనం నెలకి 30 యూనిట్లు డైలీ 1 యూనిట్ కాలినా కానీ మనకి 30 యూనిట్లే దీని మీద యూనిట్ ఛార్జ్ అనేది మనకి పడుతుంది అనమాట. సో అట్లా చూసుకున్నా కానీ ఇది సేఫెస్ట్ వెహికల్. మరి చాలా మందికి ఇష్యూస్ వచ్చాయి. ఈ చాలా మందికి సర్వీస్ సరిగ్గా బాగాలేదు, బ్యాటరీలు డెడ్ అయినాయి, వీళ్ళెవరికి కంపెనీ వారంటీ ఇవ్వలేదు బ్యాటరీస్. ఇట్లాంటివి కూడా నేను చాలా విన్నా. ఓలా ఛార్జింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఫాస్ట్ ఛార్జింగ్ సెంటర్కి అక్కడ ఓలా కంపెనీలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ మెంబరే కలిసిందనమాట. అప్పుడు ఐ డిస్కస్డ్ విత్ హిమ్. తను చెప్పింది ఏంటి అని అంటే, బ్యాటరీని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోగలిగితే బండి లైఫ్ ఒకటి ఎక్కువ ఉంటుంది. లేదు అని అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఆబ్వియస్లీ బ్యాటరీ మెయిన్ కాంపోనెంట్ కాబట్టి వెహికల్ యొక్క లైఫ్ తగ్గిపోద్ది. చాలామంది ర్యాష్గా నడుపుతారు, ఛార్జింగ్ సరిగ్గా పెట్టరు, లాస్ట్ 10% ఛార్జింగ్ వచ్చేదాకా ఛార్జింగ్ బెటర్ అనమాట. మీకు ఛార్జింగ్ టిప్స్ ఒకటి చెప్తా. సో ఇది తూచా తప్పకుండా పాటించండి. మీ ఈవీ వెహికల్ కూడా లైఫ్ ఎక్కువ రావాలి అని అంటే ఛార్జింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒకసారి మనం ఈ వెహికల్లో ఛార్జింగ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ది ఛార్జింగ్ ప్లగ్. బ్యాటరీ మనం ఒకసారి ఛార్జింగ్ అంటే 20% బ్యాటరీ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాలి. దానికన్నా తక్కువ ఉంటే ఏంటంటే బ్యాటరీ లైఫ్ అనేది తొందరగా పాడవుద్ది. సో 20%కి రాగానే కంపల్సరీ ఛార్జింగ్ పెట్టాలి వెహికల్. సో బ్యాటరీ 20% నుంచి 100% రావడానికి అట్లీస్ట్ మనకి 5 hours పడుతుంది అనమాట. ఎందుకంటే ఇది హోమ్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ కాదు కాబట్టి ఇది 5 hours తీసుకుంటుంది. రెండోది, మీరు వెహికల్ని ఎక్కువ రోజులు తీయలేదనుకోండి, బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంటుంది. సో మీరు ఛార్జింగ్ పెట్టేసినాం కదా, నేను 2 నెలలు 3 నెలలు ఊరికి వెళ్తున్నా అని అన్నప్పుడు ఓలా యాప్లో వెకేషన్ మోడ్ అనేది ఉంటుంది. సో అది ఆన్ చేసుకుంటే ఏంటంటే బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. మేజర్ ఇష్యూస్ ఏమొస్తాయి అని అంటే, ఓలా ఎలక్ట్రిక్ వెహికల్లో వారంటీ కూడా పోతుంది. బ్యాటరీ ఒక్కసారి డ్రై అయిపోయింది అని అంటే బ్యాటరీకి వారంటీ ఇవ్వరనమాట. వీళ్ళు ఇదంతా యాప్లో మొత్తం స్కాన్ అవుతూ ఉంటుంది. మనం ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాము ఈ వీక్లో, ఎన్నిసార్లు ఈ మంత్లో ఛార్జింగ్ పెట్టాము వెహికల్, ఇదంతా ఓలా యాప్లో రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఫస్ట్ అదంతా లిస్ట్ తీసుకుంటారు, వీళ్ళ పెర్ఫార్మెన్స్, బ్యాటరీని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనేది, బ్యాటరీ లైఫ్ ఎట్లా ఉంది అనేది, కంప్లీట్ మెయింటెనెన్స్, డైలీ ఎన్నిసార్లు ఛార్జింగ్ పెడుతున్నారు అండ్ బ్యాటరీ కండిషన్ ఎట్లా ఉంది, అవన్నీ అప్ టు డేటు ఆ యాప్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం ఎలా వాడాము అనేది స్కాన్ చేసుకొని దాని మీద వారంటీ అనేది ఇష్యూ చేస్తాడు. సో బ్యాటరీ డ్రైన్ అయిపోయింది అనుకోండి, బ్యాటరీ వారంటీ పనిచేయదు అనమాట. సో కంపల్సరీ రెగ్యులర్గా ఛార్జింగ్ పెడతా ఉండాలి. మీరు వాడినా వాడకపోయినా అట్లీస్ట్ మీరు అసలు వెహికల్ వాడట్లేదు అనుకోండి 1 week వరకు, మళ్ళీ ఒకసారి ఛార్జింగ్ పెట్టాలి వెహికల్ని. అట్లా చేస్తే మీ వెహికల్ ఎక్కువ రోజులు ఉంటుంది. నేను ఇప్పుడు యాప్ కూడా చూపిస్తాను మీకు, మనం డ్రైవింగ్ ఎట్లా చేస్తున్నాం వెహికల్ని అనేది కూడా అందులో ఉంటుంది. అంటే ర్యాష్ డ్రైవింగ్ ఉందా, ఎక్కువసార్లు కొండలు గుట్టలు ఎక్కి దిగుతున్నామా, ఎంత స్పీడ్లో వెళ్తున్నాము, స్లోలో వెళ్తున్నామా, ఈకో మోడ్, తీది ట్రేసింగ్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని బండికి వారంటీ ఉంటుంది అనమాట. 90% బెస్ట్ పెర్ఫార్మెన్స్ నా డ్రైవింగ్కి ఇచ్చింది అనమాట. అంటే నేను వెహికల్ని అందరితో కంపేర్ చేస్తే 90% బెస్ట్గా నడుపుతున్నట్టు చూపించింది. సో మీరు కూడా చూసుకోవచ్చు, మనం ర్యాష్గా నడుపుతున్నామా వెహికల్ని కరెక్ట్గా ఇది గినక మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మీకు వెహికల్ లైఫ్ అనేది పెరుగుద్ది. సో నాకు ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. ఇకపై సంగతి నాకు తెలియదు అనమాట. సో ఇప్పటి వరకు అయితే రాలేదు.
రీజన్ ఏంటి అంటే వెరీ రెగ్యులర్గా ఛార్జింగ్ పెట్టడం, లో బ్యాటరీలో బండి నడపకపోవటం అండ్ నార్మల్ స్పీడ్లో వెళ్ళటం. మోస్ట్ ఆఫ్ ద టైం నేను నార్మల్ మోడ్ యూజ్ చేస్తాను, ఈకో మోడ్ వాడను. వెహికల్ కొన్న ఫస్ట్లో ఈకో మోడ్ ఎక్కువ వాడేవాడిని, బట్ నార్మల్ మోడ్లో అప్ టు మనం 60 స్పీడ్లో వెళ్ళొచ్చు. అండ్ బ్యాటరీ కూడా మనం ఈ బ్రేక్ వేసినా, ఎక్సిలేటర్ రివర్స్ థ్రోట్లింగ్ చేసినా కానీ రీజనరేట్ చేస్తుంది ఎనర్జీ. సో దానివల్ల మళ్ళీ బ్యాటరీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది మనం. సో దానివల్ల ఇంకా 2 ఉపయోగాలు ఏంటంటే, మనం బ్రేక్ వేయకుండా ఎక్సిలేటర్ ముందుకంటాం అనమాట, రివర్స్ థ్రోట్లింగ్. ఇట్లా అంటే వెనక్కి, బ్యాక్ థ్రోట్లింగ్. దీన్ని రివర్స్ థ్రోట్లింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్రేక్ అప్లై అవుతుంది. బ్రేక్ అప్లై అయ్యి బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే బ్రేక్ డ్రమ్స్ లైఫ్ కూడా పెరుగుద్ది. సో ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేసి మీ యొక్క వెహికల్ యొక్క లైఫ్ని పెంచుకోవచ్చు ఈజీగా. సో మీకు ఈ వీడియో కనుక ఉపయోగంగా అనిపించినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకా ఈవీ మీద ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, కామెంట్కి స్పందిస్తా. ఇందులో ఎటువంటి ప్రమోషన్ లేదు, ఇది నా వెహికల్ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి. దేర్ ఆర్ సమ్ గ్లిచెస్, సాఫ్ట్వేర్ అప్పుడప్పుడు పనిచేయదు, అవన్నీ ఉంటాయి. బట్ మనకి అయితే మన పర్పస్ సర్వే అవుతుంది. నేను పెట్టిన పెట్టుబడికి నేను ఇప్పుడు 1 year ఫ్రీగా ఒక పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవేవీ లేకుండా హ్యాపీగా 1 year నడిపేసాను. ఇయర్లీ 7000 kilometers తిరిగేసా. సో ఇలా లెక్కేసుకున్నా కానీ నేను 1 lakh పెట్టింది నాకు 7 సంవత్సరాలు, 7 ఏళ్ళ 49. కంపెనీ ఇచ్చింది 80 kilometers వరకు వారంటీ ఇచ్చింది బ్యాటరీకి. సో చూద్దాం ఇంకా ఎంతకాలం వస్తుందో. మనం బ్యాటరీని ప్రాపర్గా ఛార్జింగ్ చేసినంతకాలం మనకి కంపెనీ సచ్చినట్టు ఇవ్వాల్సిందే, ఎందుకంటే అది ట్రాక్ అవుతూ ఉంటుంది. వాటి సచ్చినట్టు బ్యాటరీకి వారంటీ ఇవ్వాలి. ఎప్పుడైతే మన బ్యాటరీ డ్రైన్ అవుతుందో అప్పుడు వాడు వారంటీ ఇవ్వడు. ఈ ఒక్క పాయింట్ మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి. అండ్ సీ యూ అంటిల్ దెన్, బాయ్.